సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హై స్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరిగెత్తబోతోంది. ఇక నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలన్నా, అలానే చెన్నై చేరుకోవాలన్నా కానీ ఒక గంట 2 గంటల్లోనే రీచ్ అయ్యేంత వేగవంతమైన ప్రయాణం రాబోతుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి హై స్పీడ్ రైల్వే ట్రాక్ల నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి మాట వాస్తవం. దీనికి సంబంధించి ఒక పెద్ద ప్లానింగ్ కూడా జరిగింది. గత 4 ఏళ్లుగా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముఖ్యంగా ముంబై అహ్మదాబాద్ మధ్య జరుగుతూ ఉంది. ఈ హై స్పీడ్ రైలు ఏంటి, నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఇంత వేగంగా అమల్లోకి, ఆచరణలోకి, వినియోగంలోకి రావడానికి అవకాశం ఉంది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. హై స్పీడ్ రైల్స్ అనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదు. కనీసం 320 కిలోమీటర్లు, గంటకి 320 కిలోమీటర్ల వేగంతో తట్టుకునే విధంగా ట్రాక్ నిర్మాణం చేయాలని చెప్పని భారత ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అయితే ఇది ఇంకా కంప్లీట్ అవడానికి 2-3 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఫస్ట్ ప్రాజెక్టు ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అనుకోవాలి. అలానే మొదటిసారిగా భారతదేశంలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి బీజం పడుతుంది ముంబై అహ్మదాబాద్ మధ్య అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఈ నిర్మాణ ప్రక్రియను చూసేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంస్థే ప్రత్యేకంగా ఈ హై స్పీడ్ రైళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను, అంటే మ్యాన్ పవర్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్, ప్లానింగ్, టెండర్స్, అలానే ఎవరైతే బిజినెస్ నిర్మాణ పార్ట్నర్స్గా ఎవరినైతే కంపెనీలు సెలెక్ట్ చేయాలో అవన్నీ కూడా ఈ సంస్థ ద్వారానే జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ ఇవేమి గ్రాఫిక్స్ కాదు, ఇవి రియాలిటీలో ముంబై అహ్మదాబాద్ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ కారిడార్లు, కొన్ని చోట్ల సర్ఫేస్ ట్రాక్ల మీద వెళ్ళేటువంటి, సో ఆ స్పీడ్ని తట్టుకునే విధంగా ఒక స్పెషల్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. హై స్పీడ్ రైళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో మొదటి ట్రాక్ ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మనం చూద్దాం. ఇది మొదటి రూటు సబర్మతి నుంచి, గాంధీజీ ఆశ్రమం ఉన్నటువంటి సబర్మతి నుంచి మొదలవుతుంది. సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోర్, వాపి, బేస్పూర్, అలానే విరార్, తహానే ఇక్కడికి వచ్చేసరికి ముంబై దగ్గరకు చేరుతుంది. మొత్తం అంతా కూడా ఇది ముంబై, గుజరాత్ల మధ్య ఉండేటువంటి ఒక హై స్పీడ్ రైల్వే కారిడార్ అనమాట. మొత్తం దీని హిస్టరీ కూడా ఒకసారి మనం చూస్తే కనుక గుజరాత్లో 348 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలో 150 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం వచ్చే 508 కిలోమీటర్ల ట్రాక్. ఆపరేషనల్ స్పీడ్ 320 కిలోమీటర్ల పర్ అవర్ అనేది ఒక అంచనా వేశారు. అంత స్పీడ్ వెళ్తుందా, 270, 280 దాకా వెళ్తుంది అనేది చూడాలి మనం. సో 12 స్టేషన్లు, అందులో గుజరాత్లో 8 స్టేషన్లు, మహారాష్ట్రలో 4 స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. కొన్ని చోట్ల వైడక్ట్లు, అంటే ఇందాక మనం చూసాం కదా, మనం మెట్రో రైల్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎలా చూస్తాం అలా కారిడార్ల నిర్మాణం. కొన్ని చోట్ల బ్రిడ్జ్లు, అంటే 465 కిలోమీటర్లు ఈ వైడక్ట్ల మీద నడుస్తుంది. 28 స్టీల్ బ్రిడ్జ్లు కడుతున్నారు. నదులపైన కడుతున్న 25 వంతెనలు ఉన్నాయి కేవలం ఈ 508 కిలోమీటర్ల హై స్పీడ్ ట్రాక్ కోసం చేస్తున్నటువంటి. అలానే ఎర్త్ స్ట్రక్చర్లో 7 కిలోమీటర్లు ఉంది, టన్నెల్లో 21 కిలోమీటర్లు ఉంది, మౌంటైన్ టన్నెల్స్లో 8 కిలోమీటర్లు నడుస్తుంది. సో మొత్తం ట్రాక్ సిస్టమ్, స్లాబ్ ట్రాక్ సిస్టమ్ మీద దీని నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. ఇది బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి హిస్టరీ. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పరిగెడుతుంది అది కూడా ఒకసారి క్లారిటీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ట్రాక్, ఆల్రెడీ పనులు నడుస్తున్నటువంటి ఇది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ సబర్మతి టెర్మినల్ ఎలా ఉంటుంది, అహ్మదాబాద్ టెర్మినల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నిర్మాణాలు అయిపోయినాయి. ఓన్లీ గ్రాఫిక్ డిజైన్సే అనుకోవద్దు, వీటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి, మనం కొన్ని చూడొచ్చు. త్వరలో వినియోగంలోకి వచ్చినప్పుడు ఇంకా అందంగా తయారవుతాయి. కాబట్టి చాలా చోట్ల ట్రాక్ల నిర్మాణం పూర్తయింది అని చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ దృశ్యాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 508 కిలోమీటర్లలో దాదాపుగా ఇప్పుడు 70% నిర్మాణం జరిగినట్టుగా చెప్తున్నారు. హై స్పీడ్ రైల్వే ట్రాక్కి సంబంధించినటువంటి అంశాలు. సో వాటిపైన ఆ నిర్దిష్టమైనటువంటి దూరాల మధ్య ఈ స్పీడ్ టెస్టింగ్స్ కూడా జరిగిపోయినాయి. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ట్రాక్, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది మొత్తం అహ్మదాబాద్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ హై స్పీడ్ ట్రైన్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని 4-5 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మీకు ఒకసారి ఈ మ్యాప్ చూస్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ట్రాక్ ఇది అహ్మదాబాద్, అంటే సబర్మతి టు
ముంబై ఇక్కడ వరకు ఉన్నటువంటి ట్రాక్ 508 కిలోమీటర్లు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం 2028 నాటికి మోడీ 3.0 ఎండింగ్ నాటికి ఇది వినియోగంలోకి తేవాలనేది ఒక టార్గెట్, ఒక మిషన్గా పెట్టుకుని చూస్తున్నారు. సో ఫస్ట్ ట్రాక్ ఇది అవుతుంది. దాని తర్వాత ప్లానింగ్లో ఉన్నటువంటివి ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ట్రాక్స్ మరికొన్ని కనిపిస్తున్నాయి. సెకండ్ ట్రాక్ కింద ఇక్కడ సబర్మతి నుంచి ఢిల్లీకి కనెక్ట్ చేసేది. ఫస్ట్ అయితే గుజరాత్ని అటు దేశ రాజధానికి ఇటు దేశ ఆర్థిక రాజధానికి కనెక్ట్ చేసే పని శరవేగంగా జరుగుతుంది. అదైతే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉంటుంది. ఇక మిగతా ట్రాక్స్ మనం ఢిల్లీ నుంచి ఇటు వారణాసికి, అలానే ఇటు పాట్నాకి, ఇటు హౌరా అంటే కలకత్తా వరకు ఉండేటువంటి రూట్ ఇది ఒకటి డిజైన్ చేశారు. నెక్స్ట్ తీసుకోబోయేటువంటి రూట్ అది. ఇక మూడవ రూట్ కింద మనం చూస్తే కనుక వారణాసి టు నాగ్పూర్ ఇది కనెక్టివిటీ కింద వస్తుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఫిఫ్త్ రూట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కనిపిస్తుంది. హైదరాబాద్ టు బెంగళూరు కనెక్ట్. అంటే ముందైతే నార్దర్న్ బెల్ట్ అంటే ఉత్తర భారతం మొత్తం కూడా హై స్పీడ్ రైలుతో కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత దక్షిణ భారతం వైపు దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెడుతుందంటే ఏదో వెంటనే రేపే పెట్టేవేడ సర్దుకొని ఎక్కుదాం అనుకుంటే అది అవివేకం. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ప్లానింగ్ మాత్రమే జరుగుతుంది. అంతవరకు సంతృప్తి పడాలి మనం. కనీసం ప్లానింగ్లో అయినా కానీ మన దక్షిణాది రాష్ట్రాల పేర్లు ఉన్నందుకు. ఇది హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసినటువంటిది. యాజ్ పర్ ప్లాన్ బెంగళూరు కనెక్ట్ చేసేటువంటి మార్గం ఉంది. షాద్ నగర్, మహబూబ్ నగర్, కర్నూలు, గుంటకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం ఇక్కడ నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి కొత్త ప్రపోజల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైనటువంటి సిటీ చెన్నై. దీనికి అసలు కనెక్టివిటీ అనే ప్లానింగే లేదు. బెంగళూరు అంటే ఐటీ కారిడార్ కాబట్టి దానికి బెంగళూరు, మైసూర్ అనేటువంటి ఒక ప్లానింగ్ చేశారు. ఇప్పుడు ఈ ప్లాన్ని అప్రూవ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎట్లయితే వెళ్తుందో ఈ రూట్ కూడా ఇదే విధంగా అమరావతి దగ్గర నుంచి గుంటూరు, అటు విజయవాడకి అయితే కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అమరావతి నుంచి గుంటూరు మీదుగా ఇటు చెన్నై కనెక్ట్ అవుతుంది. ఈ రూట్ రెడీ అవుతుంది. ఇది మనం ఎందుకు అంత క్లియర్గా చెప్పాల్సి వస్తుందంటే రోజు ఏదో ఒకటి డెవలప్మెంట్ అని చెప్పని ఉద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్నారని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాను నేను ఇందులో. ఇది అసలు మ్యాప్ తయారు చేసిన రోజునే భారతదేశం ఒక షెడ్యూల్ని డిసైడ్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ట్రైన్ ఇప్పుడు ఏదైతే హై స్పీడ్ ట్రైన్ చెప్తున్నారో అది 2028 కల్లా పూర్తి కావాలనేది. అంటే అహ్మదాబాద్ ముంబై ట్రాక్, ఇక్కడ అహ్మదాబాద్ ముంబై ట్రాక్ అక్కడ కంప్లీట్ కావాల్సినటువంటి టైము 2028 అని అప్పుడే డిసైడ్ చేశారు. ఆ తర్వాత అండర్ ప్లానింగ్లో ఉన్నటువంటివి ఈ ఆరెంజ్ కలర్లో చూపించినవన్నీ కూడా 2031 నాటికి కంప్లీట్ అవుతాయి. అంటే ఉత్తర భారతదేశానికి ఢిల్లీ కనెక్ట్ అయ్యే ట్రాక్ కావచ్చు, ఢిల్లీ నుంచి వారణాసి, కలకత్తాకి వెళ్ళేటువంటి ట్రాక్ కావచ్చు, ఇవన్నీ కూడా 2031 నాటికి కంప్లీట్ అవ్వాలనేది ఒక ప్లాన్. ఇంకా మిగతా ప్లాన్ 2041, 2051. సో ఇవన్నీ అయ్యేసరికి 2051 అంటే 25 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇంకా ప్రపోజ్డ్ ప్లాన్స్, మన దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వ ప్రాజెక్టులు అమలు చేయడం అనేది ఇంకా సంక్లిష్టమైనటువంటి అంశం. కాబట్టి అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఇక 200 నుంచి 250 కిలోమీటర్ల లైన్స్ని కూడా డెవలప్ చేయాలి, దీనికి ప్యారల్గా అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ ఒక మేజర్ సిటీ జంక్షన్గా మారబోతుంది దక్షిణాది రాష్ట్రాలను కలిపేటువంటి క్రమంలో. ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలను కలపడానికైతే ఈ చివరి నుంచి ఆ చివరికి ఢిల్లీని సెంట్రిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ముంబై నుంచి అహ్మదాబాద్ని కనెక్ట్ చేశారు కాబట్టి ఇది సెకండ్ ఫేజ్లో మొదలయ్యేటువంటిది. ఇక థర్డ్ ఫేజ్ అనుకోవాలి మనం హైదరాబాద్కి సంబంధించి. హైదరాబాద్ నుంచి ఇచ్చేటువంటి రూట్ ఇటు బెంగళూరు కనెక్టివిటీ కావచ్చు, ఇటు ముంబై కనెక్టివిటీ కావచ్చు, అలానే ఇటు చెన్నై కనెక్టివిటీ కావచ్చు. వీటన్నిటి కూడా హైదరాబాద్ కేంద్రం అవుతుంది. ఇక్కడ నుంచి నాగ్పూర్ లేదా జబల్పూర్, అటు నుంచి ఢిల్లీ పైకి వెళ్తానికి కూడా హైదరాబాదే దక్షిణాదికి మేజర్ గేట్వే అవుతుంది. సో అదైతే ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఒకటేంటంటే ప్లానింగ్లో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ప్లానింగ్లో ఒక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడింది. దాని ఫలితంగా కూటమి ప్రభుత్వం చాలా బలమైనటువంటి డిమాండ్ చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్ టు బెంగళూరు ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నారో హైదరాబాద్ నుంచి అమరావతి కూడా అదే విధంగా కనెక్ట్ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇది హై స్పీడ్ రైలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని అధ్యయనాలు చేసింది. దీనిలో భాగంగా డైమండ్ క్వాడ్రిలేటరల్ ఈక్వేషన్ ఒకదాన్ని తీసుకొచ్చింది. అంటే మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పని గతంలో ఇట్లా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పని రహదారి వ్యవస్థను ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం అనుసంధానించిందో అదే తరహాలో హై స్పీడ్ రైళ్లకు సంబంధించినటువంటి అనుసంధానత పైన కూడా ఫోకస్ పెట్టింది. అందులో ఫోకస్ పెట్టినప్పుడు ఈ డాటెడ్ స్పాట్స్ ఇక్కడ చుక్కలుగా కనిపిస్తున్నాయి. అంటే హౌరా, కలకత్తా నుంచి ఇటు చెన్నై కనెక్ట్ చేయడము, అలానే ఇక్కడ ఢిల్లీ, ఆగ్రా నుంచి
ఇక్కడ దక్షిణాదికి తీసుకొచ్చి కనెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా పొటెన్షియల్ రూట్స్ రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతాయి అనేటువంటి ఒక ఆలోచనతో అప్పట్లో పూణే నుంచి బెంగళూరుకి ఇటు డైరెక్ట్ అంటే కొంకణ తీరం మొత్తం కూడా ఇటు కనెక్ట్ చేసేటువంటి ప్రణాళిక, ఇవన్నీ కూడా పొటెన్షియల్ రూట్స్ అవుతాయి. భవిష్యత్తు విస్తరణకి అవసరమైనటువంటి మార్గాల కింద కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ హై స్పీడ్ రైల్ సిస్టమ్ అనే దాని మీద గత 10 ఏళ్లుగా రకరకాల అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ పాలసీని డ్రాఫ్ట్ చేసింది 2021లో. 2021లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎవరున్నారో మనకు తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమరావతిని చంపేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవి కూడా ఈ ట్రాక్స్లో పొందుపరిచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తుంది కాబట్టి మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. అమరావతి రాజధానిని దక్షిణాది కేంద్రంగా మలచాలి, ఇక్కడ ఒక 4 ట్రాక్స్ అంటే ఇక్కడ ఈ 4టిని కలిపేటువంటి ప్రణాళికని పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అవసరం ఉంది కాబట్టి అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మళ్ళీ అమరావతి ఈ 4టిని ఒక సర్క్యూట్ కింద డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా హై స్పీడ్ రైల్ ప్లాన్లో అమరావతి కూడా కనెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ టు చెన్నై లైన్ని ప్రపోజల్ రూపంలో పెట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ హై స్పీడ్ రైళ్ళకి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విజన్ మనం ఒకసారి చూస్తే ఇది దేశం మొత్తాన్ని కూడా స్పీడ్ ట్రాక్లోకి తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పం. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అని చెప్పని దీన్ని అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగానే ఒక విజన్, ఒక మిషన్ టు ప్రొవైడ్ అండ్ ఎఫిషియంట్, సేఫ్, సస్టైనబుల్ అండ్ రిలయబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్ టు ద కస్టమర్స్ డిలైట్ అనేటువంటిది చెప్పి రోజు అంటే ఒక గంటలో ఒక మహానగరాన్ని కనెక్ట్ చేసేంత వ్యవస్థ మన దగ్గర డెవలప్ కావాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి మీదుగా హై స్పీడ్ రైల్ అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసింది. ఆ ప్రతిపాదనకి ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తుంది. అందుకే అలైన్మెంట్ పైన కూడా కొంత క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ ఇది బెంగళూరుతో పోలిసి ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. 744 కిలోమీటర్ల మేరకు ఒక హై స్పీడ్ కారిడార్ని డెవలప్ చేయాలనుకున్నారు. అలానే 839 కిలోమీటర్లు, 749 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలించారు. ఇందులో భాగంగా 744 కిలోమీటర్ల అలైన్మెంట్ని ప్రాథమికంగా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ కనుక. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే ఉంటుంది. అక్కడ ఒకటే స్టేషన్కి అవకాశం ఉంది. మిగతా అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఇది హైదరాబాద్ పరిధిలో చూస్తే హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట అంటే ముంబై టు చెన్నై కనెక్ట్ చేసేటువంటి హై స్పీడ్ కనెక్టివిటీ కూడా ఇదే అవుతుంది అనమాట. ఆ మ్యాప్ ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. కోదాడ మీదుగా సిఆర్డిఏ మీదుగా అంటే సిఆర్డిఏ లిమిట్స్లో గుంటూరు వైపు వెళ్తుంది. తర్వాత చీరాల వైపు విజయవాడ చెన్నై లైన్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇది సమాంతరంగా ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇది మొత్తం ట్రాక్ని ఫైనల్ చేశారు. ట్రాక్కి సంబంధించినటువంటి పనులు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను విశ్లేషించారు. తెలంగాణలో 236 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 448 కిలోమీటర్లు, తమిళనాడులో 59 కిలోమీటర్లు నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళేలాగా అలైన్మెంట్ మారిస్తే తిరుపతికి వెళ్లే వరకు కూడా ప్రయోజనకరమైనటువంటి చర్చ వచ్చింది. గూడూరు నుంచి తిరుపతి. సో ఇవన్నీ కూడా ఒక లూప్ ప్లానింగ్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో 2 వరుసల లైన్, డబుల్ ట్రాక్, లూప్ లైన్స్, స్లైడింగ్ ఇవన్నీ కలిపి 1419 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇక బెంగళూరు చెన్నై హైవేకి సంబంధించినటువంటి బెంగళూరు హైదరాబాద్ హైవేకి సంబంధించి గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దానికి కూడా ట్రాక్ ఫైనలైజేషన్ జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్లో 6, కర్ణాటకలో 3 స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. 576 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. అంటే కనీసం 1 గంట 2 గంటల్లో ప్రయాణం చేసేంత సామర్థ్యం ఉండేలాగా ఇది డెవలప్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఆలోచన. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్స్ని మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ప్రపోజల్లో ఉన్నటువంటివి హైదరాబాద్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ముంబైని హైదరాబాద్ని కలిపేటువంటి ఈ రూట్ ప్రపోజల్లో ఉంది. ఇప్పుడు ఇదే రూట్ని చెన్నై వరకు పొడిగించేటువంటి ప్రణాళికని ఫైనల్ అప్రూవల్ చేశారు. ఆల్రెడీ హైదరాబాద్ రూట్కి సంబంధించి హైదరాబాద్ టు బెంగళూరు రూట్కి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. సో ఇది జరిగింది. మొత్తం మీద 2051 వరకు ఒక ప్రణాళికని ఆల్రెడీ 2021లోనే ఆవిష్కరించారు. అంటే ఒక 30 ఏళ్ల ప్రణాళిక ఇది. ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ బుల్లెట్ ట్రైన్ 2028లో పరిగెత్తబోతుంది ముంబై నుంచి అహ్మదాబాద్కి లేదా అహ్మదాబాద్ నుంచి ముంబైకి. సో ఆ ప్రాజెక్టు నాణ్యత, ఆ ప్రాజెక్టు పనితీరుని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఒక గోల్డెన్ డైమండ్ కనెక్టివిటీ కింద దీన్ని చెప్తున్నారు. ఈ డైమండ్ కనెక్టివిటీ పేరుతో మొత్తం దేశం మొత్తాన్ని కూడా హై స్పీడ్ రైల్వే ట్రాక్ సిస్టమ్, డైమండ్ క్వాడ్రిలేటరల్ హై స్పీడ్ ట్రాక్ సిస్టంలోకి తీసుకురావాలని చెప్పని భారత ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇది 1 రోజుతోనో 1 సంవత్సరంతోనో అయ్యేటువంటి ప్రణాళిక కాదు. కానీ మొత్తానికి ఆ ప్రణాళికలో
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అమరావతికి సంబంధించి, గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఒక స్పేస్ క్రియేట్ కావడం అనేది ఖచ్చితంగా దాన్ని అభినందించాల్సినటువంటి విషయం. ఇక హౌరా నుంచి అంటే కలకత్తా నుంచి చెన్నై కనెక్టివిటీ వస్తే కనుక విశాఖ రూట్ కూడా మొత్తం విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా హై స్పీడ్ రైల్ ట్రాక్ సిస్టంలోకి వచ్చేస్తుంది. సో ఇదొక సుదీర్ఘ కాలానికి సంబంధించినటువంటి ప్రణాళిక. కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా దీన్ని అప్రూవ్ చేస్తుంది, ఫండ్స్ కొరత లేకుండా ఎలా చూస్తారు, అలానే ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, నిర్మాణాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుందా అనే దానిపైన ఆధారపడే ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రావడం అనేది ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.